ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రియ విశ్వాసులారా, ఒక సంఘం ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలన్నా, అలాగే సంఘంలో వ్యక్తుల మధ్య మంచి సంబంధాలు ఉండాలన్నా, ఒక సంఘం ఈ భూమి మీద చక్కగా కట్టబడి కొనసాగాలి అన్నా, అలాగే ఆధ్యాత్మికంగా వర్ధిల్లి దేవుని రాజ్యంలో సంఘానికి స్థానం ఉండాలన్నా, సంఘానికి చాలా అవసరమైంది. అలాగే ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగాను, కుటుంబాలలోనూ అందరికీ అవసరమైంది ప్రేమ. ప్రేమను గురించే ఈ అధ్యాయాన్ని పౌలు గారు వ్రాస్తున్నారు. ఇది ఒక ప్రేమ పాట అనొచ్చేమో. పరమగీతము మనం చూస్తాము. పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రేమ కావ్యంగా ఉంటుంది. క్రొత్త నిబంధనలో ఈ కొరింథీ పత్రిక 13వ అధ్యాయమే ఒక ప్రేమ గీతంగా మనం వర్ణించుకోవచ్చు. పౌలు గారు వ్రాస్తూ ఉన్నారు. అధ్యాయాన్ని శ్రద్ధగా వినండి. గ్రీకు భాషలో వేద పండితులు చెప్పే విషయాలు ఏంటంటే, ప్రేమ అనే పదాన్ని గురించిన 3 రకాల పదప్రయోగాలు చేశారు. ఎరియోస్ అని, ఫిలియోస్ అని, అగాపే అని. ఎరియోస్ అనేది ఒక మనిషి ఇంకొక మనిషి యొక్క శరీరాన్ని ప్రేమించడం, అంటే స్వార్థపూరితమైంది. ఫిలియోస్ అనేది అనురాగం, ప్రేమ, ఆప్యాయత అలాంటి పదానికి సహోదర ప్రేమ, అలాగే కుటుంబాల మధ్య ఉండే ప్రేమ ఇట్లాంటి వాటికి వినియోగిస్తారు. ఈ 13వ అధ్యాయంలో వ్రాయబడింది అగాపే. ఇది దేవుని ప్రేమ. ఇందులో చెప్పబడ్డ ప్రేమ లక్షణాలు క్రీస్తులోనే మనం చూడగలం. మనిషిలో ఇవన్నీ అంతగా నిజంగా ఒక మనిషి ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తేనే అతనిలో లేదా ఆ వ్యక్తిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. దైవ ప్రేమతో ప్రేమిస్తేనే. ఈ లోకపరమైన ప్రేమ విషయంలో కాస్తంత హద్దులున్నాయి. ఒక స్థాయి దాటితే కాస్తంత పరిమితులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ వ్రాయబడ్డ ప్రేమ చాలా శ్రేష్టమైన ప్రేమ. ఇది దేవుని ప్రేమ. మనుషుల మీద దేవుడు కుమ్మరించిన ప్రేమ. క్రీస్తును ఆరాధించే ప్రతివారు కలిగి ఉండవలసిన ప్రేమ. కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడి కంచును, గణగణలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరాన్ని అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమియూ లేదు. ప్రియవిశ్వాసులారా, పౌలు గారు గత అధ్యాయంలో మనం చూస్తాము, వరాల గురించి ప్రస్తావించారు. ఇప్పుడు ఆ వరాలు, అలాగే 11 అధ్యాయాలు పాటు మాట్లాడిన కొన్ని సమస్యలు, ఎందుకు వరాలు సక్రమంగా వినియోగించబడాలన్నా ప్రేమ ఉండాలి. అలాగే వాళ్ళ మధ్య సమస్యలున్నాయి, అవి తీరిపోవాలన్నా ప్రేమ ఉండాలి. వారిలో పాపం చేస్తున్న వారు ఉన్నారు. సంఘం పట్టించుకోవట్లేదు. అంటే ప్రేమ లేనట్లే కదా. ప్రేమ ఉన్న వ్యక్తి గద్దిస్తాడు, మందలిస్తాడు కదా. వాళ్ళు ఏదో తాను చేశాడు, ఆ తప్పు మేం చేయట్లేదు కదా అనుకుంటున్నారు. 6వ అధ్యాయంలో చూస్తే వ్యాజ్యాలున్నాయి వాళ్ళ మధ్యలో. కోర్టులకు వెళుతున్నారు. 7వ అధ్యాయంలో మనం చూస్తాము, బంధాల విషయంలో, వివాహ బంధాల విషయంలో వాళ్ళకి ఎన్నో ప్రశ్నలు. బంధం కడవరకు నిలుపుకోవట్లేదు. విడాకుల సమస్యలు కూడా ఎక్కువైపోయాయి. ఇక విగ్రహార్పితాల దగ్గరికి వెళ్ళటం, మాకు జ్ఞానం ఉందని కొందరేమో అలా చేయకూడదని. ఆరంభంలో కూడా 4 అధ్యాయాల పాటు చూసాం గదా. నేను అపొల్లో వాడను, మేము కేఫా వాళ్ళము, మేము పౌలు వాళ్ళము, మేము క్రీస్తు వాళ్ళము అంటున్నారు. గుంపు మనస్తత్వం, సంఘంలో పాపం చేసిన వారిని పట్టించుకోని విధానం,
సంఘస్థుల మధ్య వ్యాజ్యాలు, బంధాలలో క్రమం లేదు, విలువలు లేవు. అలాగే వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. మాకు స్వేచ్ఛ ఉందని మాకేదైతే తోస్తుందో అదే చేస్తామంటూ ఉన్నారు. ఇన్ని ఉన్నాయంటే కారణం ఏంటి? ఆ సంఘంలో కావలసినంత ప్రేమ లేదు. సహోదరుడిని ప్రేమించేవారు వ్యాజ్యెమాడరు. ప్రేమ ఉండుంటే వాళ్ళ మధ్య గొడవలొచ్చేయి కాదు. 7వ అధ్యాయంలో చెప్పబడిన సమస్యను చూస్తే వివాహ బంధాలు చెదిరిపోతున్నాయంటే కారణం ప్రేమ లేదు. వాళ్ళు ఇష్టమొచ్చినట్లుగా మా జ్ఞానం ఉందని కొందరు మేమిలాగా అంటున్నారంటే గుంపులు గుంపులు వస్తున్నాయంటే వాళ్ళలో ప్రేమ లేదు. ఇప్పుడు 11 అధ్యాయాల పాటు భౌతికమైన విషయాలు ఎన్నో చెప్పారు. ప్రభు బల్లలో కూడా ఎలా పడితే అలాగుంటున్నారంటే దైవ ప్రేమ లేదు. వ్యక్తికి మధ్యలో కూడా ప్రేమ లేదు. ఇన్ని విషయాలు చెప్పిన పౌలు గారు 12వ అధ్యాయానికొచ్చేసి ఆధ్యాత్మిక విషయాలు, కృపావరాలు పేర్కొని, ఇప్పుడు ఆ కృపావరాలైనా, నేను చెప్పిన సమస్యలైనా మీ మధ్య నుండి పోవాలంటే మీలో ప్రేమ ఉండాలి అంటూ చెప్తూ, నేను మనుషుల భాషతో మాట్లాడినా, దేవదూతల భాషతో మాట్లాడినా ప్రేమ లేకపోతే నా స్వరం మ్రోగిడి కంచులాగా, కఠోరంగా, ఇబ్బందికరంగా, గణగణలాడు తాళంలాగా మీకు వినబడుతుంది. వాస్తవమే. ఎందుకంటే ప్రేమ పౌలు గారిలో లేకపోతే సంఘస్థులకి ఆయన స్వరం సరిగా ఉండదు. నచ్చదు. ప్రేమ లేని కాపరి, నాయకుడు బోధిస్తూ ఉన్నప్పుడు వింటున్న వారు ఇష్టపడరు. ప్రేమ ఉండాలి. అలాగ లేకపోతే ఆయన చెప్పినట్లుగా మ్రోగిడి క్రంచ్ లాగానో, లేదంటే తాళం లాగానో ఉంటుంది తప్ప అది విశ్వాసులకు ఆనందదాయకంగా ఉండదు. ప్రవచించు కృపావరాలున్నా, మర్మాలు చెప్పే జ్ఞానమున్నా ప్రేమ లేకపోతే వ్యర్థం. కొండలను పెకిలించేంత విశ్వాసం, బలం ప్రదర్శించిన ఆ మనిషిలో ప్రేమ లేకపోతే వ్యర్థమే. ఎందుకంటే ప్రవచిస్తున్నారు, లేదంటే జ్ఞానం కలిగున్నారు. ఈ జ్ఞానమైన, ప్రవచన వరమైన, మరేదైనా, విశ్వాసమైన, ఏవైనా ప్రేమ ముందు నిలవవు. ప్రేమ లేకపోతే అవేవి సరిపడవు, నిలవవు అని మాట్లాడుతున్నారు. అంటే కొరింథీయులారా, మీకు చాలా ఆధిక్యతలున్నాయా? సంతోషం. మీరు చక్కగా మాట్లాడగలిగిన వక్తలు మీలో ఉన్నారా? మంచి పండితులున్నారా? అలాగే చక్కటి ధనవంతులున్నారా? లేదంటే ఇంకా రకరకాల నైపుణ్యాలు కలిగిన వ్యక్తులు మీలో ఉన్నారా? బలం గలవారున్నారా? ఎలాంటి సమస్యనైనా జయించేంత విశ్వాసం గలవారున్నారా? మీలో ఎన్నో ఆధిక్యతలున్నాయి. ఉన్నంత మాత్రాన సరిపోదు. ప్రేమ లేకపోతే మీ వరాలు, ఫలాలు ఏవి ప్రయోజనం కావు. ప్రేమ అనేది ఆత్మ ఫలం. గలతీ పత్రికలో పౌలు గారు గలతీలకు రాస్తూ ఆత్మ ఫలాలను పేర్కొంటూ మొదటిగా ప్రేమ అనే ఫలాన్ని పేర్కొన్నారు. ఇది ఆత్మ అనుగ్రహించు ఫలం. ఇది లేకపోతే మనిషి యొక్క జీవితం, జీవన విధానం, అలాగే దేవునిలో ఆ మనిషి స్థిరుడుగా ఉంటాడా అంటే ఉండలేడు. ఆ మనిషిని సంఘం కలుపుకోగలుగుతుందా అంటే కలుపుకోలేదు. దేవుని రాజ్యంలో ఆ వ్యక్తికి చోటు దక్కుతుందా అంటే దక్కదు. ఇంకా చెప్తారు, బేదల పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చినా, కాల్చబడ్డానికి నా శరీరం అప్పగించినా ప్రేమ లేకపోతే ప్రయోజనం ఏంటి? బేదల కోసం పంచిపెడుతున్నారా? కొందరు మంచి కార్యాలు చేస్తారు, సంతోషం. అయితే మెప్పు కోరి చేస్తారు. వాటి వలన ప్రయోజనం ఏంటి? ప్రేమించి చేస్తే అది కదా ప్రయోజనం. కాల్చబడ్డానికి శరీరం అప్పగించారా? అయినంత మాత్రాన మీకు లాభం కలగాలి, మీరు సాక్షిగా మిగలాలి అంటే మీకంటూ సాక్ష్యం ఉండాలంటే మీరు ప్రేమ కలిగిన వారై ఉండాలి. సరే, ప్రేమ అంటున్నారేంటి? ఏం ప్రేమ? మాకు ప్రేమ లేదా అంటారా? ప్రేమకుండాల్సిన లక్షణాలు ఇక్కడున్నాయి. ఈ అధ్యాయం ప్రేమకు నిర్వచనం కాదు. ఒక నిర్వచనంతో ఇంతే అని చెప్పేది ప్రేమ కానే కాదు. ప్రేమను కొలవలేము. ప్రేమను వర్ణించలేము. అందులో పౌలు గారు ఆత్మ జ్ఞానంతో దేవుడు మనకు కొన్ని ప్రత్యక్షతలు పౌలు గారి ద్వారా ప్రేమకుండే కొన్ని లక్షణాలు ఇక్కడ గ్రంథస్థం చేపించారు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది పొంగదు. చూడండి, దీర్ఘము దీర్ఘకాలం పాటు సహిస్తుంది ప్రేమ. ప్రేమించే మనిషి
దీర్ఘకాలం సహిస్తారు. మన ప్రభు కూడా ఎంతటి ప్రేమమయుడంటే, ఎంతటి ఘోర పాపినైనా సహిస్తున్నారు. నేటికి మనందరిని భరిస్తున్నారు. ప్రభువు ఒక్కసారిగా మనల్ని తన వాక్కు, కంటి చూపుతో మనల్ని భూమి మీద నుండి తొలగించడం పెద్ద విశేషం కాదు. కానీ ఎంతటి కఠోరమైన మనస్సాక్షి గలవారైనా మారాలి. వాళ్ళు నిజాన్ని తెలుసుకోవాలి. న్యాయాన్ని అనుసరించాలి. దేవుని రాజ్యానికి సిద్ధపరచడం కోసం, మన కోసం ఎన్నెన్నో వాక్యాలు బోధించి దీని ద్వారా మారతామేమో, ఈ వాక్యం ద్వారా మారతామేమో, మరొక దాని ద్వారా మారతామేమో అంటూ ఎన్నో ప్రసంగాలు వినిపిస్తూ మనుషుల్ని ఇంకా సహిస్తున్నాడు ప్రభువు. ఇది ప్రభువు ప్రేమ. నిజమైన ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. కొందరుంటారు చీటికి మాటికి కోప్పడిపోతూ ఉంటారు. సహనం ఉండదు. సహనం లేని చోట ప్రేముండదు. ప్రేమున్నప్పుడు వారు సహిస్తారు ఎదుటి వ్యక్తుల్ని, అర్థం చేసుకుంటారు. కోపమున్న చోట ప్రేముండదు. ప్రేమున్న చోట కోపం ఉండదు. ఒకవేళ కోపమొచ్చిందా అది పవిత్ర కోపం. అది ఎదుటి వ్యక్తిని సరిచేయడానికి, అది ఎదుటి వ్యక్తిని బాగు చేయటానికి వస్తుంది. కానీ చీటికి మాటికి కోపమొస్తుందంటే అది కోప స్వభావం గాని ప్రేమ వారిలో లేదు. ఇంకా ప్రేమ దయ చూపిస్తుంది. దయలేనిదే ప్రేమలో సంపూర్ణత ఉండదు. ప్రేమ సహిస్తుంది. దయ చూపిస్తుంది. దయ, జాలి. దేవుడు మన మీద జాలిపడ్డాడు. మన ప్రభువు గురించి మనం మాట్లాడుకుంటూ వెళితే ఒక్కొక్క మాట దగ్గర ప్రభు దయ మనకు యోగ్యతే లేదు. పాపం చేశాము. మనిషి పాపం చేసి ప్రభు ఇచ్చిన ఆజ్ఞను కాదనుకుని ఆయన్ని దూరం చేసుకుంటే, మనిషి దూరం చేసుకున్నాడులే అని వదలకుండా ప్రభువు మనిషి మీద జాలిపడ్డాడు. ఈ మనిషి మట్టివాడు కదా! ఏమీ తెలీదు కదా! నా పిల్లలు కదా! అన్నాడు. దయ చూపించాడు. ప్రేమ మత్సరపడదు. ప్రేమలో మత్సరం ఉండదు. అసూయ ఉండదు. కొందరున్నారు కొరింథీలో కూడా ఇలాంటి లక్షణాలు ఉండొచ్చు. ఏంటి ప్రభు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. వాళ్ళకంత ధనం ఇస్తున్నాడు. నాకివ్వడేంటి? వాళ్ళలా ఎదిగిపోతున్నారు. ఈ మనిషి ఇలా ఎదిగిపోతున్నారు. ఇది మత్సరం. ఈ మత్సరం మనకు లేదని బాధ కాదు. ఎదుటోళ్ళకి ఉందని బాధపడిపోతారు. దాన్నే మత్సరం అంటారు. ప్రేమ లేని వ్యక్తులే మత్సరపడతారు. సంఘంలో ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు చూడలేరు. ప్రేమ లేని సంఘంలో ఇవి పొడచూపుతూనే ఉంటాయి. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. డంబము, గర్వం ఉండదు ప్రేమలో. ఉప్పొంగే స్వభావం ఉండదు. కొందరుంటారు ఎదుటివారిని తక్కువ చేసి మెప్పులు చెప్పుకుంటారు. ప్రేమ ఉన్నోళ్ళు అలా చేయరు. ఏం చేస్తారంటే పర్లేదులే మనవాళ్లే కదా! మనకు తెలిసినోళ్ళే కదా! అట్లంతా అనుకుని సహిస్తూ ఉంటారు. కానీ ఈ ప్రేమ లేనోళ్ళు ఎట్లాగుంటారంటే, మీకన్నా మేము గొప్ప, మాకిదుంది, అదుంది అంటూ గొప్పలు పోతారు. ప్రేమ గొప్పలు పోదు. ప్రేమ గొప్పవాడైన దేవుడు ప్రేమ ఎలా చూపించాడు మనకి? మన దేవుడికి మహిమ లేదా? ఎవరు సమీపించలేనంత మహిమలో ఉండే దేవుడు. శక్తి లేదా? ఆయన నోటి మాటతోనే సృష్టిని శాసించాడు, సృజించాడు కదా! అంతటి శక్తి ఉన్న దేవుడు నేను గొప్పోడినని చెప్పుకున్నాడా? చెప్పుకోలే. ఆయన తండ్రిని మహిమపరిచారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడైన క్రీస్తుని మహిమపరుస్తూ ఉన్నాడు. నేనే మార్గాన్ని, సత్యాన్ని అంటూ వాస్తవం ఏంటో చెప్పారు కానీ గొప్పలు చెప్పుకోలా. నేనెంత చేయగలను, నేనలా చేయగలను, నేనెంత ఇలా చేస్తాను. చిటికి వేస్తే అలా జరిగిపోతుంది. ఇలాంటి గొప్పలు పోల. ఎందుకంటే ఆయన ప్రేమ గలవాడు. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుంటాడు. ఎదుటి వ్యక్తి మీద దయ చూపించాడు. మనుషులమైన మన మీద సహనం చూపిస్తూ, దయ చూపిస్తూ మత్సరం లేదు ఆయనకి. ఎందుకంటే ఆయనకన్నా గొప్పోళ్ళం కాదు కదా! మత్సరపడాల్సిన అవసరం లేదు. నిజంగానే ప్రేమ ఉన్నవారు ఎదుటివారిని చూసి మత్సరపడరు. వారికుందా సంతోషం. కొందరుంటారు అలాగుండరు. వాళ్ళకెందుకుంది, మాకెందుకు లేదు అనుకుంటారు. ప్రియశ్వాసి లక్షణాలు వింటున్నావు కదా! ఎన్నింటి చేత నువ్వు నింపబడుతున్నావు? 5వ వచనం అమర్యాదగా నడవదు. స్వప్రయోజనాన్ని విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అహంకారమును, ఉపకారమును మనస్సులో ఉంచుకోదు. ప్రియశ్వాసులారా చూసారా? ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమ ఉన్న వ్యక్తి
తనకన్నా ఎదుటివారు ఎంతటి యోగ్యులని ఎంచుతారు. ప్రేమ లేని వ్యక్తి ఎదుటివారు యోగ్యులైనా సరే గౌరవం ఇవ్వరు. ప్రేమ గలవారు మర్యాదగా ఉంటారు. క్రీస్తు ప్రభువుని మనం మాదిరిగా చూస్తున్నాం కదా! ప్రభువు స్నేహితుడా, చెలికాడా అని తనను అప్పగించబోతున్న ఇస్కరియోతు యోధాను కూడా ఎంత చక్కగా సంబోధించారు ప్రభువు. మర్యాద. కీర్తనల గ్రంథంలో చూస్తాము, దేవా! నీవు నరుని దర్శించడానికి ఏ పాటివాడు? ఏం యోగ్యత ఉంది మనిషికి? మనం మంటివారమని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనుంది. అలాగని మీరు మట్టి నా కాళ్ళ కింద చెప్పులు అన్నాడా? ఎంత చక్కగా మీరు రాజులైన యాజక సమూహం, మీరు నాతో కూడా ఉంటారు. నేను మీకు స్థలం సిద్ధపరుస్తాను. ఇలాంటి వాగ్దానాలన్నీ ఎంత గొప్పగా చేశాడు. అమర్యాద చూపించలా. ఎక్కువ చేయలేదు. స్వప్రయోజనాన్ని విచారించుకోలేదు ప్రభు ఎప్పుడు. ప్రేమ ఉన్నవారు ఎదుటివారి మేలు కోరతారు. కొందరు స్వార్థపూరితమైన మనసుతో మాకే మేలు కలగాలి. మాకే ఇది. ఇది మాది. ఇది మామే. ఇది మేమే చేయాలి. ఇది నేనే చూసా. కొందరుంటారు ఎదుటి వ్యక్తులతో బాగా ఉన్నట్లే ఉంటారు గానీ, చాలా స్వార్థం చూపిస్తారు. ప్రేమ ఉన్నవాళ్ళు అలా చూపించరు. సంఘంలో ఇలాంటివి జరగవు. చూసారా? అలాగే త్వరగా కోపపడదు. నిజంగానే మంచిగా ఆరంభంలోనే చూసాం. శాంతంగా ఆలోచిస్తారు. నిజంగా ప్రేమున్నోళ్ళైతే ఈళ్ళిలా చేసేవాళ్ళేనా? ఈళ్ళిలాగుంటారా? ఈ మనిషి తత్వం ఇంతేనా? ఎదుటివారిని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోలేనోళ్ళు త్వరగా కోప్పడతారు. ఉపకారం మనసులో ఉంచుకోదు. ప్రేమించేవారు ఎదుటివారు అపకారం చేసినా మనసులో పెట్టుకోరు. ప్రభువు తనను అప్పగిస్తాడని యూదా గురించి తెలుసు. ఆయన స్నేహితుడానే పిలిచాడు. అలాగే సిలువ వేస్తున్న సమయంలో ఆయన్ని అవమానిస్తూ, ఆయన అన్ని రకాలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన తండ్రి వీరేం చేస్తున్నారు? వీరెరగరన్నారు గాని అపకారాన్ని మనసులో పెట్టేసుకొని వాళ్ళని శపించలేదు మన ప్రభువు. విశ్వాసులారా, ఆలోచించండి. కొందరు కొన్ని సందర్భాల్లో మనకి గాయాలు చేస్తారు. వాస్తవమే. నేను కాదనను. కానీ మనం వాటి విషయంలో వాళ్ళు అపకారం చేశారు కదా అని అదే మనసులో పెట్టుకోకూడదు. ప్రేమ ఉన్నోళ్ళైతే అది మనసులో ఉంచుకోరు. మంచిగా నడుచుకుంటారు. 6 వచనం. దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమందు సంతోషించును. ప్రేమకున్న మరో లక్షణం. దుర్నీతి చెయ్యదు, సత్యమందు ఆనందిస్తుంది. ప్రభువే సత్యం. ఆయన దుర్నీతిని నెరవేరిస్తే ఇష్టపడ్డు. సత్యమందు ఉంటే ప్రేమ సంతోషిస్తుంది. ప్రియ విశ్వాసులారా, దైవ ప్రేమ ఇది. దేవుడు దుర్నీతి బంధకాల్లో ఉన్నవారిని విడిపించడానికి ప్రయాసపడతాడు గాని, అందులో ఉన్నవారితో సంతోషించడు. అందులో ఉన్నవారిని చూసి దుర్నీతితో ఏడవబడుతున్న వారిని చూసి సంతోషం ఉండదు ప్రేమకి. సత్యాన్ని తెలుసుకొని నిజాయితీగా నడుచుకునే వారిని మనం కూడా ప్రేమించడానికి ఇష్టపడతాం కదా! ప్రేమలో కపటముండదు. 7వ వచనం. అన్నిటిని తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ఎంత చక్కగా చెప్తున్నారు. అన్నీ వాడుకొనును అంటే ప్రేమించారు గనక, ప్రేమ ఉన్న వ్యక్తి ఎదుటి వ్యక్తిని తాళుకుంటాడు, సహిస్తాడు, నమ్ముతారు, అన్నిటిని నిరీక్షిస్తారు. తల్లిదండ్రులు బిడ్డల్ని ఇష్టపడతారు. ఇష్టపడతారు గనుకనే ఆ పిల్లలు తెలిసి తెలియక ఏమన్నా అన్నా పట్టించుకోరు. చూడండి, కన్న బిడ్డలు కదా! బయట వాళ్ళెలా జీవించొచ్చినా ఇంటికొచ్చి ఇలా జరిగిందమ్మా, ఇలా జరిగింది నాన్న అనగానే నమ్మేస్తారు. వాళ్ళ పిల్లలంటే వాళ్ళకంత నమ్మకం. ప్రేమిస్తారు గనక. అన్నిటిని నిరీక్షిస్తారు. పిల్లలు అమ్మ రేపు అలాగు, నాన్న రేపు నిన్నిలా చూసుకుంటా అని చెప్తే నమ్మి ఆ ఆశతో ఎదురు చూస్తారు. మా బిడ్డలు ఈవేళ మా పెంపకంలో ఇలా పెరుగుతున్నారు, చక్కగా ఉన్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. రేపు వీళ్ళ ద్వారా మేము ఆదరణ పొందుతామంటారు. అనుకుంటారు. ఆ బిడ్డకు కష్టమొస్తే ఓర్చుకుంటారు. ఈ బిడ్డకి కష్టపెట్టినా ఓర్చుకుంటారు. ప్రియ విశ్వాసులారా, ప్రేమ గలవారు ఈ లక్షణాలను కలిగి ఉంటారు. 8వ వచనం చూడండి. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రవచనాలైనా నిరర్ధకమైపోతాయి. భాషలైనా నిలిచిపోవును. జ్ఞానమైనను నిరర్ధకమగును.
అవేమన్నా పోతాయి గానీ, ప్రేమ మాత్రం శాశ్వత కాలం ఉంటుంది. ఈ ప్రేమ ఉందే, ఇన్ని లక్షణాలతో నిండిన ఈ ప్రేమ ఉన్నది చూసారు? ఈ ప్రేమ నిత్యం ఉంటుంది. ప్రవచనాలు నిరర్ధకం అయిపోతాయి. అదేంటి? క్రీస్తు మాట ప్రవచనం కదా! ప్రవచనం అయినా నిరర్ధకం అవుతుందంటారేంటి పౌలు గారు? విశ్వాసులారా, ఈవేళ ప్రభువు ఒక మాట పలికారు. పలికిన నాడది ప్రవచనం. ఇంకా జరగలేదు గనక. కొన్ని రోజులకి అది జరిగింది. జరిగినప్పుడు అది ప్రవచనం అనదు. చరిత్ర అవుతుంది. ఎందుకంటే జరిగిపోయింది కదా! అంటే ప్రవచనం ఏమైపోయింది? మారిపోయింది. ఇప్పటితో అయిపోయింది. అది చరిత్ర అయిపోయింది. ఇక ప్రవచనం మరలా దాని కోసం ఎదురు చూడం మనం. అంటే దాని టైం అక్కడితో అయిపోయినట్లు. భాషలైనా నిలిచిపోతాయి. ఒకానొక దినాన భాషలు కూడా అంతరించిపోతాయేమో! జ్ఞానమైనా వ్యర్థమైపోతుంది. నిజమే కదా! ఈవేళ మనిషి జ్ఞానంతో ఉన్నాడు. ఈవేళటి జ్ఞానం నిన్నటిది చూస్తే నిన్న అజ్ఞానం అంటారు. ఎందుకంటే ఈవేళ కొత్తది కనిపెట్టాడు. ఎవరన్నా పాతదే వాడుతున్నారనుకోండి చూసి ఏమంటారు? "అయ్యో! పిచ్చోడా నువ్వింకా అక్కడే ఉన్నావా? ఇదిలా మారిపోయింది. ఇప్పుడది కాదు. ఇప్పుడు ఇది వాడాలి" అంటారు గదా! అంటే ఏంటి? నిన్నటి జ్ఞానం ఈవేళటికి అజ్ఞానం అయిపోయింది. జ్ఞానమన్నా పోతుంది. భాషలన్నా నిలిచిపోతున్నాయి. ప్రవచనాలన్నా నిరర్థకమైపోతున్నాయి గానీ, ప్రేమ మాత్రమే కడవరకు నిలుస్తుంది. 9వ వచనం. మనము కొంత మట్టుకు ఎరుగుదుము. కొంత మట్టుకు ప్రవచించుచున్నాం గానీ, పూర్ణమైనదొచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమైపోతుంది. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని. పిల్లవాని వలె తలంచితిని. పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసితిని. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము. అప్పుడు ముఖాముఖిగా చూతాము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము. అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ప్రియశ్వాసులారా, ఇప్పుడు కొంతే చూడగలుగుతున్నాం. ఇప్పుడు కొంతే అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు కొంతే గ్రహించగలుగుతున్నాం. ఎందుకంటే పూర్ణమైనదొచ్చినప్పుడు పూర్ణం కానిదేదో అది గతించిపోతుంది. విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, నిరీక్షణ ఉంది. ఇవే కడవరకు నిలుస్తాయి. నిజమే. దేవుణ్ణి మనం విశ్వసించాలి. ఈ విశ్వాసమే మనిషిని బ్రతికిస్తుంది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకునని రోమపత్రికలో మనం నేర్చుకున్నాం. అంటే మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఈ విశ్వాసమే మనల్ని బ్రతికిస్తుంది. దేవుడున్నాడని, ప్రతిఫలం ఇస్తాడని, మనకు కంటికి కనిపించని దాన్ని ఉన్నదని నమ్మటమే విశ్వాసం. విశ్వాసులారా, మీరు నమ్మారు. దేవుడున్నాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ఒక రాజ్యం ఇస్తాడని ఎదురు చూస్తున్నాం. దేవుడున్నాడు, ప్రతిఫలం ఇస్తాడని నమ్మటం విశ్వాసం. దేవుడు ఒక రాజ్యం ఇస్తాడని ఎదురు చూస్తున్నామే, దాన్ని నిరీక్షణ అంటాము. విశ్వాసులారా, ప్రభు ఈవేళ మనకు కనిపించలా. కానీ ఆయన మీద మనకు నమ్మకం ఉంది, ప్రభు ఉన్నాడు అని. ఆయన శక్తిని, ఆయన మాటలను, ఆయన లేఖనాల్ని మన కంటికి కనిపిస్తున్న సృష్టిని చూసి కనిపించని దేవుడున్నాడు. ఆయన యేసుక్రీస్తు నామధేయుడు. గతకాలం ముందు నాకై భూమి మీదకు వచ్చాడు, మరణించాడు, నా పాపాలన్నింటిని కడిగాడు. ఇప్పుడు ఆయన 3 దినాల తర్వాత సమాధిని గెలిచి తిరిగి లేచాడు. తండ్రి యొద్దకు వెళ్ళాడు. త్వరలో వస్తాడు. నన్ను తీసుకెళ్తాడు. ఇదంతా మనం నమ్మాము. ఆయన మీద ఒక నమ్మకం పెట్టుకున్నాం. ఒక ఎదురుచూపు, ఒక విశ్వాసం ఉంది. రేపు మనం మరణిస్తాము. లేదా ప్రభు రాకడొస్తుంది. ప్రభు రాకడొస్తుందో మనమే లేదంటే భూమిని విడిచి పోవలసి వస్తుందో, ప్రభు రాకడ ఆలస్యం అవుతుందో మనం ఎరుగం. కానీ ఒకానొక దినాన ప్రభు రాక మానడు. వచ్చిన నాడు మృతులైన వారు తిరిగి లేస్తారు. సజీవులైన వారు కూడా ఎత్తబడతారు. మెట్టుకు అందరం ప్రభు దగ్గరికెళ్తాం. ఎవరు? ప్రభులో ఉన్నవారు, ప్రభు కోసం ప్రయాసపడినవారు. మిగతా వారు ప్రభువుని తృణీకరించిన వారి సంగతి ప్రక్కన పెట్టండి. ప్రభువుని ఆశ్రయించి, ప్రభువునే నమ్ముకొని, ప్రభువే దిక్కు అనుకుని, లోకంలో అన్నింటిని విడిచిపెట్టి ప్రభువులో సాగుతున్నాం కదా! ఇలా సాగుతున్న మనం ప్రభువుని ఆశ్రయించాం గనక మరణించినా లేదంటే ప్రభు రాకడ ఇప్పుడే వచ్చినా నిరీక్షణతో ఉన్న మనం సజీవులుగా లేదా మృతులైన వారు సజీవులుగా లేపబడి ఆయన సన్నిధికి వెళతారు. వెళ్ళినప్పుడు యేసయ్యని చూస్తాం. అప్పుడు విశ్వాసంతో పనేంటి? విశ్వాసం అక్కడితో అయిపోయింది. ఇప్పటిదాకా ఉన్నాడని నమ్ముతున్నాం. ఇప్పుడే ప్రభు వస్తే ప్రభు దగ్గరికి మనం వెళ్తే ప్రభువుని నేరుగా చూస్తాం. నేరుగా చూసినప్పుడు ఇక విశ్వాసంతో పనేంటి? చూడని దాన్ని ఉన్నదని నమ్మటమే కదా విశ్వాసం. చూసిన తర్వాత విశ్వాసంతో పనేంటి? 2
ఆయన రాకడకి నేను వెళతాను. ఆయన రాజ్యానికి వెళతా, రాజ్యానికి వెళతా. పరలోక రాజ్యం అని ఎదురు చూస్తున్నామే. రాజ్యమే చేరుకున్నాం. ఇంక నిరీక్షణతో పనేంటి? కానీ అవసరమైంది ఎప్పుడూ ఉండేది, శాశ్వత కాలం ఉండేది ప్రేమే. ప్రవచనాలన్నా ఒక టైం వరకే. భాషలైనా ఒక సమయం వరకే. జ్ఞానమైనా రేపొచ్చిందంటే రేపు కొత్తది కనిపెట్టారంటే ఇవాళ జ్ఞానం వృధానే. అన్నీ ఆగిపోతున్నాయి. విశ్వాసము దేవుడిని చూస్తే విశ్వాసం కూడా అయిపోతుంది. నిరీక్షణ ఆయన రాజ్యానికి వెళతాం మనం. ఆయన రాజ్యానికి వెళతాం గనక వెళ్ళిన నాడు నిరీక్షణతో కూడా పని లేదు. కానీ ఇక్కడ, అక్కడ కడవరకు నిలిచేది ప్రేమే. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడొక విషయం చెప్తాను గమనించు. ఈ ప్రేమ గనక నీలో లేదనుకో, ఇక్కడే నీలో ప్రేమ లేకపోతే అక్కడికి చేరలేవు. ప్రేమమయుడైన యేసుని చేరలేవు. ఇక్కడే ప్రేమ లేని వ్యక్తి అక్కడెలా ప్రేమించబడతాడు? ఇక్కడే ప్రభు చేత ప్రేమించబడట్లేదు. ఇక్కడే ప్రభువును పోలి బ్రతికి ఇతరుల్ని ప్రేమించట్లేదు. నేను 2 విషయాలు చెప్తున్నా. దైవ ప్రేమ మనకు కావాలి. మనం దేవుని ప్రేమతో ఇతరుల్ని ప్రేమించాలి. 2 అవసరమే. దేవుడిని నువ్వు ప్రేమించు. అలాగే ఇతరులు కూడా దేవుడు నిన్నెలా ప్రేమించాడో అలా ప్రేమించు. అర్థమైందా? దేవుడు నన్ను ప్రేమించాడు. ప్రేమను నేను అనుభవిస్తున్నా. ప్రేమించాడు గనుకనే నన్ను ఆయన పిలుచుకున్నాడు. ఆయన సంఘంలో చేర్చుకున్నాడు. సంఘంలో చేర్చబడ్డాను. నేను ఆయనలో ఆనందిస్తున్నాను. ఆయన వాక్కులు వింటున్నాను. ఆయనలో ఆనందిస్తూ, ఆయన కృపావరాలు పొందుకుంటూ, ఆయన చేత ఆశీర్వదించబడుతూ, ఆయన స్వరాన్ని వింటూ, ఆయనలో ఎదురు చూస్తూ ముందుకు సాగుతున్నాను. ఇన్ని చేయటం ద్వారా ప్రభు ప్రేమ ఏంటో నేను గ్రహిస్తున్నాను, అందుకుంటున్నాను. ప్రతినిత్యం ఆయన ఇస్తున్న కాపుదలను బట్టి పొందుకుంటున్నాను. ఇప్పుడు మరి నేను పొందుకున్నంత మాత్రం చేత సరిపోదు. ఎలాంటి ప్రేమ నేను పొందుకున్నానో అలాంటి ప్రేమ నేను చూపించాలి. ఎందుకంటే ప్రవచనాలు నిలవవు. భాషలు నిలవవు. జ్ఞానం నిలవదు. లోకం కూడా నిలవదు. లోకం దాని ఆశ గతించిపోతాయి. భూమి ఆకాశంలో మికటమైన వేండ్రంతో కరిగి నశించిపోతాయి. కడ వరకు నిలిచేది ప్రేమే. కాలం మారుతది, ప్రేమ మారదు. ప్రేమకు మురికి అంటదు. మురికి అంటితే అది ప్రేమే కాదు. ప్రేమలో స్వార్థం ఉండదు. స్వార్థం వస్తే అది ప్రేమే కాదు. ప్రేమలో మత్సరం ఉండదన్నాడే పౌలు. మత్సరం వస్తే అది ప్రేమే కాదు. అసూయ వస్తే అది ప్రేమే కాదు. స్వార్థంగా, డంబంగా నడుచుకుంటే అది ప్రేమే కాదు కదా! ప్రేమ కాని ప్రేమ నీలో ఉంటే ఎందుకు? వృధా. నిజమైన ప్రేమ నీలో ఉంటే అదే నిన్ను ఆ మోక్ష రాజ్యంలోకి చేరుస్తుంది. మరొకసారి చెప్తున్నా. ఇక్కడే నీలో ఆ లక్షణం లేకపోతే పరలోకమందు చేరలేవు. ఎందుకంటే ఇక్కడే లేనప్పుడు ఇక్కడెలా వస్తుంది నీలో? ఇక్కడ లేని నిన్ను అక్కడికెలా తీసుకెళ్తాడు ప్రభు? ప్రేమ ఉందా ప్రియసాసి? ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. శాశ్వత కాలం ఉంటుంది. ఈ ప్రేమ దయ చూపిస్తుంది. మత్సరపడదు. డంబంగా ప్రవర్తించదు. అమర్యాదగా నడవదు. యేసుక్రీస్తులో ఈ లక్షణాలన్నీ మనం చూస్తాము. ప్రియ విశ్వాసులారా, మనుషుల్లో కూడా కొందరు మంచి ప్రేమ కలిగిన వారై ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, యోనాతానును చూడండి. దావీదుని స్నేహితుడిగా భావించాడు, ఇష్టపడ్డాడు. ఎలాంటి మంచి మనసుతో దావీదుని ప్రేమించాడంటే, యోనాతానుకి తెలుసు తండ్రి అయిన సౌలు ఎందుకు వెంటబడుతున్నాడంటే, సౌలుకి కొద్దో గొప్పో అర్థమైంది. నా తర్వాత నా కొడుకు సింహాసనం ఎక్కాలంటే దావీదు అడ్డం. ఎందుకంటే అందరూ దావీదుకు మొగ్గు చూపుతారు. నా కొడుకుని ప్రక్కన పెట్టేస్తారు. వీడు రాజవ్వాలంటే దావీదు ఉండకూడదని కదా అంత ప్రయాసపడ్డాడు. ఆ ఇంటనున్న యోనాతాను ఒకటి నమ్మాడు. నా తండ్రి తర్వాత సింహాసనం మీద దావీదే కూర్చుంటాడు. మరి సౌలులాగా ఎందుకు పగబట్టలా? పట్టలేదు. దావీదు దగ్గరికెళ్ళి, దావీదు నువ్వు రాజు అవుతావని నేను భావిస్తున్నాను. దేవుని చిత్తం ఎలా ఉందో నువ్వైనా నాకు సంతోషం. నా కుటుంబాన్ని బాగా చూసుకో. నేను రాజునైనా నీ కుటుంబాన్ని బాగా చూసుకుంటా. ఎంత మంచి ఆత్మీయ వ్యక్తిగా కనిపిస్తాడో యోనాతాను. సౌలేమో ఎక్కడికక్కడ తప్పిదాలు చేసుకుంటూ వెళితే, యోనాతాను ఒక గొప్ప మంచి స్నేహితుడిగా మిగిలిపోయాడు అలాగా. ఎందుకో తెలుసా? అతనిలో అలాంటి ప్రేమ ఉంది. దావీదు మీద అతనికి స్వార్థం రాలా. నిజమే. తండ్రి ఎందుకు కష్టపడుతున్నాడు? తండ్రి కన్నా ముందు నేనే ఇతన్ని చంపేస్తే, నా తండ్రి తర్వాత ఆ సింహాసనం నాదే కదా! అనుకోలేదే. ప్రేమ అలా అనుకోదు. మత్సరపడదు. స్వార్థం చూసుకోదు.
నిజం. ఈవేళ అన్నదమ్ముళ్ళు కూడా ఎట్లాగుంటారంటే, అన్ని విషయాల్లో అన్న, తమ్ముడు అనుకుంటారు. కొన్ని విషయాలకొస్తే అన్నకు తెలియకుండా చేయాలి. తమ్ముడికి తెలియకుండా చేయాలి. ఇలాంటి స్వభావాలు నేడు ఎందరిలోనో ఉన్నాయి. కోపం విర్రవీగుతున్న మనుషుల స్వభావం చూడండి. ఈవేళ మనిషి మీద ప్రేమ కాదు కదా! ఈర్ష్య, ద్వేషం, కోపం, చీటికి మాటికి కోపం, అహంకారం, అలాగే అపకారం తలపెట్టడం. ప్రేమ అయితే అపకారం మనసులో ఉంచుకోదు. అమర్యాదగా నడవదు. ప్రియ విశ్వాసి, ఒకసారి ఆలోచించు. నీలో ఎదుటి వ్యక్తి మీద సహనం ఉందా? నీలో ప్రేమ ఉంటే నువ్వు ఎదుటి వారిని సహిస్తావు. నీలో దయ ఉందా? ఎదుటివారి మీద జాలి పడుతున్నావా? నువ్వు ఎవరినన్నా చూసి మత్సర పడుతున్నావా? మార్చుకో. నీకు ఉండకూడదు. ఎదుటివారు బాగుపడితే సంతోషించు. నువ్వు బాగుపడతావు. ఎదుటివారు బాగుపడుతున్నాడని కుళ్ళు నీలో ఉంచుకోనిమాక. అది నీ ఆత్మకు కుళ్ళు, నీకు మేలు చేయదు. డంబముగా ప్రవర్తిస్తున్నావా? గర్వంగా గొప్పలు చెప్పుకుంటూ ఉప్పొంగిపోతున్నావా? ఎవరి దగ్గర అలా చెప్పుకోమాక. దేవుడు నిన్ను ఎంతలో ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఉండి, నీవు నీ క్రిందన కొందరుండి నువ్వు పై స్థాయిలోనే ఉన్నావంటే సంతోషించి, వాళ్ళ మీద అధికారం చెలాయించకుండా వాళ్ళ మీద జాలి చూపించు. మంచిగా అన్నాడు. అప్పుడు అనుకోవాలి, మా పైన ఉన్నాడే గాని ఈయన మమ్మల్ని కూడా తనతో సమానంగా చూసుకుంటాడండి అని చెప్పుకునేలాగా ఉండు. అమర్యాదగా ఎవరిని చూడకు. పిల్లల్ని చూడకు, పెద్దల్ని చూడకు. ఒక గౌరవం నీకు రావాలంటే నువ్వు ముందు ఎదుటి వారికి ఆ గౌరవం ఇవ్వాలి. నీ సొంత ప్రయోజనాన్ని ఆశించుకొని నువ్వు అలాగే స్వార్థంతో ముందుకు సాగొద్దు. కోపపడుతున్నావా? నిదానించు. అపకారాన్ని మనసులో పెట్టుకోమాక. క్షమించు. దుర్నీతిలో ఉండొద్దు. సత్యమందు ఆనందించు. అన్నిటినీ తాళుకుంటుంది ప్రేమ. అన్నిటినీ నమ్ముతుంది. అన్నిటినీ నిరీక్షిస్తుంది. అన్నింటినీ ఓర్చుకుంటుంది. నీలో ఓర్పు, సహనం, ఎదుటివారి మీద నమ్మకం, ఎదుటివారిని సహించే స్వభావం ఉన్నాయా? ఈ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రవచనాలు గతించిపోతాయి. జ్ఞానం నిరర్ధకమైపోతుంది. భాషలు నిలిచిపోతాయి. విశ్వాసం, నిరీక్షణ కూడా ఒకానొక స్థాయి వరకెళితే అవసరపడవు. ఎందుకంటే ప్రభువు దగ్గరికి వెళ్ళే వరకే విశ్వాసం, నిరీక్షణ. ప్రభువు దగ్గరికి వెళ్ళాక యుగయుగాలుండేది ప్రేమే. విశ్వాసం, నిరీక్షణ శ్రేష్టమైనవి. ఇవి మనలో ఉండాలి. వాటికన్నా ప్రేమ ఇంకా శ్రేష్టమైనది. ఇది నీలో, నాలో సమృద్ధిగా ఉండాలి. ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి కుటుంబాన్ని చక్కగా చూసుకోగలుగుతాడు. ఏ కుటుంబంలో ప్రేమ ఉంటుందో ఆ కుటుంబం సమాజంలో మంచిగా ఉంటుంది. ఏ సమాజంలో, ఏ సంఘంలో ప్రేమ ఉంటుందో ఆ సంఘం దేవుని రాజ్యంలో నిలుస్తుంది. ఫిలదెల్ఫియా సంఘానికి ప్రభు చేసిన వాగ్దానం మీకు గుర్తుంది కదా! భూనివాసులకు శోధన కలిగినప్పుడు నిన్ను దాచిపెడతానన్నాడు. ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ. ప్రేమ కలిగిన సంఘాన్ని ప్రభు దాచిపెడతాడు. తన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఎఫెసీ సంఘానికి హెచ్చరికిస్తారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో వివరాలున్నాయి. ఎఫెసీ సంఘంతో చెప్తారు, నీ క్రియలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. నీలో తొలి ప్రేమ లేదు. ఆరంభంలో నీకున్న ప్రేమ ఇప్పుడు లేదు. వెళ్ళి సరి చేసుకో. ప్రేమ లేకపోతే ప్రభు ఇష్టపడడు. నీవు ప్రేమ చూపిస్తున్నావా? ప్రియ విశ్వాసి, నీవు ప్రభువుని ప్రేమిస్తున్నావా? 2, ప్రభువు నిన్ను చక్కగా ప్రేమిస్తున్నాడా? ప్రభు ప్రేమను నువ్వు పొందుకుంటున్నావా? 3, నువ్వు ఇతరుల్ని ఇదిగో ఈ కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో చెప్పబడిన ఇలాంటి మంచి లక్షణాలతో కలిగిన ప్రేమను ఎదుటివారి మీద చూపిస్తున్నావా? లేదంటే స్వార్థపూరితమైన ప్రేమ అంటే ఏదో అవసరం ఉన్నంత వరకే. లేదంటే ఏదో అవసరపడతారు అనుకున్నంత వరకే. కొందరు ఇలాగే ఉంటారు. అవసరమైతేనే మాట్లాడతారు. అవసరమైతేనే ఏదన్నా అంటారు. మనిషిని మనిషిగా కూడా గుర్తించలేని స్వార్థపరుల మధ్యలో మనం ఉన్నాం. నీలో నిజమైన దైవిక ప్రేమ ఉందా? దైవ ప్రేమ నీపై ఉందా? ఈ ప్రేమను నీవు అనుభవిస్తున్నావా? అనుభవిస్తున్న ఈ ప్రేమను ఇతరులకి పంచుతున్నావా? విశ్వాసి, ప్రేమ పొందు. దైవ ప్రేమను పొందు. దేవుని ప్రేమను ఇతరులకు అందించు. ప్రభువు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడికి మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ,
పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.